హలో అందరికీ, ఈరోజు మేము పొట్లకాయలు కోస్తున్నాము. ఇది నేను లాస్ట్ వీడియోలో పెట్టాను, పిందులు ఉన్నాయని చెప్పాను కదండి మీకు. ఇప్పుడు చాలా కాయలు వచ్చాయి. ఇప్పుడు మా సాయి హార్వెస్ట్ చేస్తాయని చెప్తే వచ్చి కోస్తున్నాను. హార్వెస్ట్ చేయ కాయ సాయి. ఈరోజు మా సాయికి పొట్లకాయ ఫ్రై. చూడండి ఎంతలా పెరిగిపోయిందో పొట్లపాదు, పైకి ఎక్కేసింది మొత్తం. అసలు మందులు కొట్టలేదు. ఎన్ని కాయలు వచ్చేసాయి? 7. నీకు ఏదో కామెంట్ వచ్చిందే లాస్ట్ టైం పొట్లకాయ వీడియోకి, చెప్పు ఏ కామెంట్ వచ్చింది? ఓ ఇంకో పిందెల గురించి చెప్తుందని చెప్పి కామెంట్ చేశారు ఎవరో. ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకున్నారు మా సాయికి ఆ కామెంట్ వచ్చేసరికి. ఇంకా చాలా కాయలు ఉన్నాయండి, ఇంకా కోయలేదు. తర్వాత మా డాడీ వచ్చాక కోస్తారు. హైట్ ఉన్నాయి మాకు అందట్లేదని. ఎక్కడికి సాయి? ఇద్దరు నాన్నమ్మలకి పొట్లకాయలు ఎక్కువ ఉన్నాయనేసి ఇద్దామని పోతున్నాం. పొట్లకాయలు మనకన్నా ఎక్కువైనాయా? మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి పొట్లకాయలు ఇచ్చి రావడానికి వెళ్తున్నామండి. పొట్లకాయలు ఎక్కువ ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళు వండి మాకు పెట్టి తీసి సంపాదిస్తున్నారని వెళ్ళి అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి ఇచ్చేసి వస్తున్నాం. ఇదిగోండి మనం పొట్లకాయలు కోసుకొచ్చాం కదా. ఇప్పుడు అన్ని పైన చెక్కు, క్యారెట్కి ఎలాగైతే చెక్కు తీసుకున్నామో అలా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. మనం కర్రీ చేసుకుందాం, చూద్దాం రండి. పోపు వేసుకున్నాము. పోపు ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ వేగిపోయింది. ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. పోపు వేగిపోయింది. ఎంతన్నా మనం దొడ్లో పండిన కూరగాయలు తింటే ఆ టేస్ట్ వేరు కదండి, మన చేతితో పండించుకొని మనం వండుకొని తింటే. ఇప్పుడు పొట్లకాయ వేసేసుకుందాం. ఫ్రై అయిపోయింది, చేసుకోవచ్చు. పొట్లకాయ సాల్ట్ వేసుకున్నాం కదండి. వాటర్ చూడండి ఎలా వచ్చాయో. ఇలా తిప్పుకుంటూ సిమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నాము. పసుపు వేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఇదిగోండి మన ఫ్రై కంప్లీట్ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇది కూడా మనం నువ్వుల నూనెతోనే చేసుకున్నాము. టేస్ట్ బాగుంటుందండి నువ్వుల నూనెతో. మీరు కూడా వీలుంటే ఒకసారి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే, మన ఏ ఫ్రై అయినా సరే, బెండకాయ ఫ్రై అయినా, దొండకాయ ఫ్రై అయినా, క్యారెట్ ఫ్రై అయినా సరే, పైన మూత పెట్టుకుంటే మనకి మొత్తం మెత్తగా అయిపోతుంది, వాటర్ అంతా ఉండిపోయి. సో మనం ఇట్లా మూత పెట్టకుండానే ఫ్రై చేసుకుంటే మనకి ఇట్లా పీసెస్ మంచిగా కనపడతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.